స్తుతి శతకంలోని 23వ శ్లోకానికి మనం ఇప్పుడు వాళ్ళ ప్రతిపదార్థము భావము చెప్పుకుంటాం. ముందుగా శ్లోకం. మధుర వచసో మందస్మేరా మతంగజగామినః తరుణిమజుషః తాపింఛాభా తమః పరిపంథినః కుచభరనతాః పుర్యుర్భద్రం పురంగవిలోచనాః కలితకరుణాః కాంచీభాజః కపాలి మహోత్సవాః. అమ్మవారి యొక్క రూపవర్ణన చేస్తున్నారు. ఇందులో కొన్ని మధుర వచసః అది కూడా చెప్పారు. మధుర వచసః తీయని వాక్కులు గల, మందస్మేర చిరునవ్వులు గల, మతంగజ గామినః మతంగజ గజము గజగమనము గల, తరుణిమజుషః యవ్వనము గల అలాగే యవ్వనము పొందినట్టియు, తాపింఛాభాః తమాల కాంతి వంటి కాంతి గల. ఇరుగుడు చెట్టు అంటారు, ఇరుగుడు మాని తళుకులు కలిగిన ఆ ఇరుగుడు చెట్టు, తమాల చెట్టు. కృష్ణుడు విష్ణుమూర్తి ఆ తమాల వృక్షంలో నివసిస్తారని, ఆ కాంతి విష్ణు కాంతి, నీలకాంతి కృష్ణుడు కాంతి ఆ తమాల వృక్షంలో ఉంటుందని తమాల వృక్షానికి అటువంటిది ఆ పేరు చెప్తారు. అలాగా ఈ తాపింఛాభా అటువంటి తమాల కాంతి కలిగిన ఆ శరీరం అన్నమాట ఆవిడ, ఆ రంగు. తమః పరిపంథినః, తమః అంటే చీకటి, పరిపంథి అంటే ఎనిమి, శత్రువు, చీకటికి శత్రువు, అజ్ఞానమునకు విరోధులైనట్టియు. కుచభర నతాహ, నతాహ అంటే వంగిన, కుచభర స్తనభారముతో వంగినట్టియు. పురంగ విలోచనాహ, పురంగము అంటే డీర్, లేడి, అటువంటి లేడి కళ్ళు లాంటి జింక కన్నుల వంటి కన్నులు కలిగినట్టియు. కలిత కరుణాహ, కలిత అంటే హ్యావింగ్, కలిగి, కరుణాహ కంపాషన్ ఒప్పుచున్న కారుణ్యము గలట్టియు అంటే కారుణ్యము బాగా కరుణ కలిగిన అటువంటి కళ్ళు. కాంచీభాజ, కాంచీనగరమందున్న అంటే కాంచీనగరానికి విచ్చేసి ఉన్న ఆవిడ ఎవరు, ఎలా ఉందిట? కపాలి మహోత్సవాహ, కపాలి అంటే శివుడు, ఆయన ఉత్సవం, ఉత్సవం అంటేనే ఫెస్టివిటీ, ఫెస్టివల్, పండగ అంటేనే ఒక ఉత్సాహం. అందుకని మహోత్సవం అంటే ఇంకా ఇంకా అద్భుతమైన ఉత్సవం అన్నమాట. అటువంటి ఆయన యొక్క కంటికి ఒక అద్భుతమైన పండుగ లాగా ఉంటుంది ఆవిడని చూస్తే. ఆయన కంటికి పండుగ ఆవిడ. అటువంటి శంకరుని పండుగలు అనదగిన కామాక్షి అమ్మవారు కళ్ళకి పండగండి. అలా అంత బాగా అద్భుతంగా చూస్తుంటే ఎంత బాగుందో, కళ్ళకి పండగే అంటారు. అలాగే కపాలి మహోత్సవ అంటే ఆయన యొక్క కంటికి పండుగగా ఉన్న అమ్మవారు అన్నమాట. ఆవిడ ఏం చేయాలి మనకి? భద్రం పుర్యుహు, భద్రం క్షేమమును లేదా మంగళమును, పుర్యుహు చేదురుగాక, నాకు అటువంటి అద్భుతమైన ఆ శంకరుని కంటికి పండగలాగా ఉన్న అమ్మవారు ఎలా ఉంది? తీయని వాక్కులు గల, ఆయన వినపడింది ఆయనకి, ఆవిడ ఆ మాటలు వినబడ్డాయన్నమాట. తీయని వాక్కులు గల, చిరునవ్వులు కలిగిన, గజగమనము కలిగిన, అటువంటి మందగమనము, నెమ్మదిగా నడుస్తున్న అటువంటి యవ్వనమును పొందిన, తమాల కాంతి వంటి కాంతి గల, చీకటికి శత్రువైన, అజ్ఞానమునకు శత్రువైన ఆవిడ స్తనభారముతో వంగిన. అది ఒకటి. రెండోది, ఆ వంగడం ఎలా అంటే ఒక అభిమానంగా,
మనకన్నా చిన్నవాళ్ళ పట్ల మనం చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళ హైట్‌కి మనం కొంచెం వంగి మాట్లాడతాం వాళ్ళతో. వాళ్ళతో తల నిటారుగా పెట్టి మాట్లాడడం. బాడీ జెస్చర్ ఎలా ఉంటుందంటే, మనం వాళ్ళ వంక వంగి ఆ బుజ్జి పిల్లల్ని వాళ్ళ భాషలో గూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అవి అంటే వాళ్ళతో ఒక ర్యాపో పెట్టుకోవడానికి మనం నీ భాష, నా భాష నాకు తెలుసు నీ భాష అన్నట్టుగా ఆ భాషలో మాట్లాడుతూ వాళ్ళ వైపు వంగి, ఆ వంగడం అనేదేంటంటే, ఆ స్తనభరనతాహ, కుచభరనతాహ ఆ మాతృత్వంతోటి వంగిన. మాతృత్వంతో అంటే తనకన్నా చిన్నవాళ్ళని చూడంగానే అటువంటి ఒక మాతృత్వపు ఆ కరుణ, ఆ ఇష్టము వస్తుందనమాట. అటువంటి ఆ వంగిన ఆవిడ కళ్ళెలా ఉన్నాయి ఆవిడవి? జింక కన్నుల వంటి కన్నులు గల. అద్భుతమైన అంటే ఆ జింక కన్నులు ఎప్పుడైనా మీరు బాగా దగ్గరగా గమనిస్తే, జింక కళ్ళకి ఆ కళ్ళకుండే రెప్పలంటారు గదా! నల్లటి ఐ లాషెస్ చాలా దట్టంగా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే కాటిక పెట్టుకుందేమో అదే అనిపిస్తున్నట్టు ఉంటుంది. ఆ కళ్ళకి కాటుకుందేమో ఆ జింక కళ్ళకి అన్నట్టు నల్లగా ఉండి సోగ కళ్ళుంటాయి. ఆ కళ్ళకి అలా ఆ రెప్పలు ఇలా పైకి లేచి అద్భుతంగా నల్లటి ఒక ఇది తీగ గీసినట్టుగా ఉంటాయి ఆ కళ్ళకి. పైగా ఒకలాంటి ఒక బెదురుతో అవి అటు ఇటు చూస్తూ ఉంటాయి ఆ కళ్ళు. చాలా అందంగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించండి. అటువంటి ఆ జింక కన్నుల వంటి కన్నులు గల కరుణతో నిండిన ఈ కరుణతో నిండిన ఆ కళ్ళు అందమైన అటువంటి అద్భుతమైన ఆ కళ్ళు కలిగిన ఆవిడ కాంచీ నగరమున నెలకొనియున్న. నెలకొనియున్న. అక్కడే ఉంది ఆవిడ. ఏదో అప్పుడొచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆవిడ అక్కడే ఉంది. కాంచీ నగరాన్ని విడవకుండా అక్కడే ఉంది ఆవిడ. ఆవిడ శివుని మహోత్సవములనదగిన. ఆ శివుని యొక్క మహా ఉత్సవం ఆవిడ. అటువంటి అద్భుతమైన పండగ మనకు మంగళములను కలిగించుగాక. భద్రం కుర్యుః భద్రం. అటువంటి భద్రతని భద్రత ఎప్పుడొస్తుంది మనకి? ఇదేమి పట్ల మనకి అభయం. ఆ ఆ భయం లేనప్పుడు ఆ భద్రతా భావం మనకొస్తుంది. అంటే మన వెనకాల ఎవరో ఒక అద్భుతమైన ఒక శక్తి ఉంది. నాకు ఏమి ఇబ్బంది లేదు అనే ఒక నమ్మకం కలగడం. ఆ భద్రతా భావం అంటే. అది చిన్న పిల్లలకి అమ్మ, నాన్న దగ్గర ఉండే ఒక ధైర్యం. ఎప్పుడైనా చూడండి పిల్లల్ని, వాళ్ళు గనక ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమి పట్టించుకోరు. అదే అమ్మ బయటికెడుతూ, "నువ్వు, తమ్ముడే ఉన్నారు. కొంచెం ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి" అంటే బోలెడు బాధ్యత, భయం వస్తాయి వాళ్ళకి. ఎవరన్నా వస్తే తలుపు తీయొద్దు, అక్కడికెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, అలా చేయొద్దు ఇవన్నీ చెప్పంగానే అమ్మొచ్చే వరకు మళ్ళా వాడికి ఆ భయం ఉంటుంది. ఆ ఉన్న అంత దాకా ఉన్న అప్పుడు, ఎప్పుడు ఒకటే ఏం భయం లేదు. కానీ ఎప్పుడైతే అమ్మ నువ్వే చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిందో, అప్పుడు వాడిలో ఒక అభద్రత వచ్చేస్తుంది. అలాంటిదే జీవికి ఒక ఏదైనా ఒక భయంకరమైన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక అభద్రతా భావం వచ్చేస్తుంది. అప్పటిదాకా ఈ రోజు వరకు నేను ఇంత మామూలుగానే జరుగుతున్న ప్రతి పని రేపటి నుంచి సరిగ్గా జరుగుతుందో జరగదో అని ఒక అభద్రత వస్తుంది. అటువంటి ఆ అభద్రతని తీసేసి నాకు ఎప్పుడూ కూడా అక్కడే కంచిలో నెలకొని ఉన్నది కదా ఆవిడ. కాంచీ భాజహ అక్కడికొచ్చేసింది ఆవిడ. అక్కడే ఉంది. అటువంటి ఆ కాంచీ భాజహ నిలబడి అక్కడే ఉన్న ఆవిడ నాకు క్షేమమును, మంగళములను కలిగించుగాక అని ఇందులో భావన చేశారు. ఇందులో ఆవిడని ఎలా సంబోధన చేశారు? కపాలి మహోత్సవాహ అన్నారు. కపాలి అని శివుడిని ఎందుకన్నారు ఇక్కడ? కపాలి అంటే ఆయన చేతిలో ఒక కపాలము కలిగి ఉన్నాడాయన. ఈ కపాలము దేనికి గుర్తు? బ్రహ్మకి ఇంతకుముందు 5 తలలుండేవిట.
ఒక తల ఆకాశం వైపు చూస్తూ ఉండేది. అంటే పంచభూత తత్వానికి ప్రతీకగా ఈ 5 తలలు కిందవి వాయువు, భూమి, జలము, అగ్ని, వాయువు 4 తత్వాలైతే పైది ఆకాశ తత్వం ఆకాశానికేసి ఉండేది. అంతా నాదే, నేనే, ఈ సృష్టికర్తన నేనే అని అహంకారంతో విర్రవీగిన బ్రహ్మకి శివుడు ఏం చేశాడు? ఆ పైన ఉన్న తలని గిల్లేశాడు. గిల్లేసి అది బ్రహ్మ కపాలం అండి. ఆయన చేతిలో ఉన్నది ఆ బ్రహ్మ కపాలం. అది పట్టుకుని ఉన్నాడు. అంటే ఒక రకంగా సింబాలిక్ గా అదేమిటి? అహంకారం ప్రకోపించినప్పుడు దాన్ని శివుడు తుంచేస్తాడు. ఎంతటి గొప్పవాడికైనా సరే అహంకారం పనికిరాదు. ఈ ఇక్కడ ఇందులో అమ్మవారి ధ్యానం చెప్తూ ఈ కపాలి మహోత్సవాహ ఆయన అటువంటి డిసిప్లినేరియన్. ఆయన కూడా అమ్మవారి దగ్గర అమ్మవారు ఆయన కళ్ళకి పండగగా ఉంది అంటే ఇక్కడ సాధకుడు ఒక విధంగా ఎప్పుడైనా దారి తప్పినా కూడా ఈ అమ్మవారు ఎంత కరుణ ఇందులో చెప్పారు కలిత కరుణ అని చెప్పారు. అంటే కరుణ ఎటువంటి కరుణ అంటే తండ్రి ఒక్కసారి దండించినప్పుడు తల్లి దగ్గరికి తీసుకుని అనునయిస్తుంది. అందులో చెప్తుంది, ఇందులో నాన్న తప్పు కాదు, నీదే తప్పు, నువ్వు నేర్చుకోవాల్సింది, అందుకే నాన్న గట్టిగా నీకు చెప్పారు, నేను శిక్షించారు అని. అదే తండ్రికి కూడా ఏం చెప్తుంది? పాపం చిన్నవాడు, వాడికి తెలియలేదు, ఇది మొదటిసారి, ఏదో రెండోసారి, ఈ తప్పు వదిలేయండి, పర్వాలా, వాడే నేర్చుకుంటాడు అని చెప్తుంది. అది ఒక తల్లి మాతృత్వపు లక్షణం. అదే అందుకని ఈ కప్పాలి అని చెప్తూ అమ్మవారి కరుణని కూడా చూపిస్తున్నారు. కానీ శిక్షణ కూడా అవసరమే కదా. శిక్షలో శిక్షణ ఉంది. ఆ శిక్ష కొంచెం శిక్ష ఇస్తే ఆ శిక్షణ వస్తుంది. క్రమశిక్షణ ఊరికే రాదు, కొంచెం కోపం చూపిస్తే తప్ప రాదు కదా. అటువంటి ఆ శిక్షణ ఈ కపాలి అని ఆ సంబోధనలో పెడుతూ, ఈ కప్పాలి అనే మాటకి ఆ ఆయన కపాలి ఏంటంటే రుద్రుడిలో రుద్ర అవతారాల్లో ఏకాదశి రుద్రాలంట 11లో మొదటిది కపాలి అవతారం. అయితే ఆ కపాలి అనే మాటకి యోగ్యత లేని వాడికి యోగ్యతను కూడా ప్రసాదించే ఒక లక్షణం కలిగిన వాట కపాలి. కాబట్టి ఆయన ఎప్పుడూ డిసిప్లినేరియనే కాదు, శిక్షే ఇవ్వడు, యోగ్యతను కూడా ప్రసాదిస్తాడు. అటువంటి యోగ్యతని కూడా ఇవ్వగలిగిన వాడు ఆయన. చేతిలో పుర్రెని ధరించి జాగ్రత్తగా ఉండు, అహంకారం పనికిరాదు. ఎప్పుడైతే నీ అహంకారాన్ని నువ్వు సమర్పణ చేస్తావో నీకు అన్ని విధాలా నీ సాధనలోకి నీకు యోగ్యతను నేను ప్రసాదిస్తాను అని చెప్తూ, అందులో ఆ కప్పాలి రూపం నిర్భయత్వానికి కూడా ఒక సూచనగా ఉంటుందిట. మరణం పట్ల ఒక భయం ఉంటుంది కదా, జీవికి మరణం అంటే భయం. అటువంటి ఆ భయాన్ని కూడా తీసేసే అభయతత్వం కపాలి ఆ రూపంలో ఉంది అని, అటువంటి ఆ నిర్భయత్వాన్ని జీవి సాధకుడికి ప్రసాదించేవాడు అని ఈ కప్పాలి అనే ఈ సంబోధనలో మనకి చెప్పారు. తర్వాత అమ్మవారిని ఇంత రూపవర్ణన చేశారు. సమయాచార సాధనలో రూపానికి సగుణతత్వానికి చాలా ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఇంత వర్ణన చేయడం వలన రూపాన్ని సాధకుడు అలా ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రూపం యొక్క ఆ సైకిక్ ఇంప్రింట్స్ అంటే ఆ మనసులో ఆ జ్ఞాపకాలు, అమ్మవారి రూపాన్ని చూసిన ఆ రూపం కళ్ళలో జీర్ణించుకుంటుంది కదా, అది లోపల పనిచేస్తూ ఉంటుంది కదా. ఆ
ఆ రూప ధ్యానము మన షట్చక్రాల మీద కూడా ఆ రూపం యొక్క అద్భుతమైన ఆ ఎఫెక్ట్ అన్నమాట ఉంటుంది ఆ చక్రాల మీద. ప్రతి చక్రం దగ్గర ఆ రూపం నిలిచినప్పుడు ఏమవుతుందిట, ఆ చక్రానికి సంబంధించిన ప్రతి కణంలోకి కూడా ఆ రూపం యొక్క ఆ ధ్యాన శక్తి ప్రతి సెల్లోకి కూడా జీర్ణించుకుపోతుందిట. అట్లా అందుకనే రూప ధ్యానానికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఆ లోపల ఆ రూపం యొక్క అందమైన, అందుకే మనిషికి ప్రతి వాళ్ళకి కూడా చూడండి, అందమైన వస్తువు ఏదైనా చూస్తే కన్ను మాటి మాటికి దాని మీదకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళా మళ్ళా చూస్తూ ఉంటాం దాన్ని. అది మనకి కళ్ళలో బా ఎంత బాగుందో, నా కళ్ళలో అదే కనబడుతోంది అనుకుంటాం. ఈ కంట్లో నుంచి వెళ్ళిన ఆ రూపం యొక్క ఆ ఇంప్రింట్, ఫోటో ప్రింట్ ఏదుందో, అంటే మన నర్వస్ సిస్టంలోకి వెళ్తుంది కదా అది. వెళ్ళి ఆ వెళ్ళిన దాని తాలూకు యొక్క ఆ ఎఫెక్ట్ నెమ్మదిగా ప్రతి చక్రం దగ్గర అది జీర్ణించుకుంటుంది అనమాట. అందుకనే రూప ధ్యానానికి ఇంత వర్ణన అందుకే చేస్తున్నారు ప్రతి చోట. ఇందులో మధుర వచసహ కూడా చెప్పారు. అంటే చెవులకి కూడా మనకి వినపడిందనమాట. ఏదైనా కూడా ఈ పంచేంద్రియాల యొక్క కొరిలేషను, అంటే కంటికి చూసే శక్తే గాని మాట్లాడే శక్తి లేదు. అలాగే చెవికి వినే శక్తి గాని దాన్ని మళ్ళా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన ఆ శక్తి లేదు. స్పర్శ కూడా అంతే. మిగతా ఇంద్రియాలకు వేటికి కూడా దాని భావ వ్యక్తీకరణ వాటికి లేదు. నోటికి చూసే శక్తి లేదు, వినే శక్తి లేదు, ఏమీ లేదు. ఒక రుచి తప్ప. ఇవన్నీ ఏమవుతాయి? ఈ పంచేంద్రియాల యొక్క ఈ జ్ఞానం ఏముందో ఇదంతా ఆ లోపలికి వెళ్ళి ఆ మనస్సు మీద అక్కడ ఒక నర్వస్ సిస్టమ్ దగ్గర ఇదంతా ఒక యాక్షన్ జరిగి ఒక దాన్ని ఏమిటంటారంటే డీకోడింగ్ అవుతుంది అనమాట అక్కడ. ఈ చూసిన దాని తాలూకు యొక్క ఈ డీకోడింగ్ ఆ నర్వస్ సిస్టమ్ దగ్గర జరిగి అక్కడ నుంచి నాలిక మీదకి అవి వస్తాయి. నేను ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పాను, నాలిక మీద ఉన్న కొన్ని ఆ నెర్వ్ సెంటర్స్ ఈ బీజాక్షరాలతోటి స్పందిస్తాయి అని. ఆ స్పందించి వైఖరి వాకు అద్భుతమైన మాటల్ని పలికిస్తుంది అని. అలాగా ఇవి అన్నీ కూడా ఒకటి ఒకటి కనెక్ట్ అయ్యి ఆ వైఖరి వాకు మంచిగా పలకడానికి ఒక శక్తినిస్తాయి. ఈ పంచేంద్రియాలని ఇప్పుడు మనం మామూలుగా ఐహికమైన లౌకికమైన శక్తుల మీదకి ఉపయోగించుకుని వాటి వల్ల వచ్చే ప్రతి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ లౌకికంగా శారీరకంగా వాటిని మనం అనుభవిస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క ధ్యానంతో చేసే దానికి కూడా ఈ పంచేంద్రియాలే పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు అవే, అవి కూడా చూసేది అమ్మవారిని చూసినా, దైవాన్ని చూసినా, బయట వాళ్ళ ప్రపంచాన్ని చూసినా దేనికైనా ఇవే. కానీ ఎప్పుడైతే దీన్ని ఒక సాధకుడు భక్తి మార్గంలోకి వచ్చి దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేయగలుగుతాడో, షిఫ్ట్ చేసినప్పుడు ఒక అద్భుతమైన ఒక శక్తిగా అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు ఆ అలంకారం గాని, అమ్మవారి ఆ రూప ధ్యానం గాని, ఆ రూప లావణ్యం అన్ని మనోహరంగా వర్ణన చేస్తున్నారంటే, మనోహరం అంటే మనస్సుని హరించేట్టుగా, అది మనసు లోపలికి బా ఎంత అందం అనిపించేటట్టు. ఈ అందం ఎంత అలౌకికమైన అందము, ఆనందము అంటే బయట వస్తువు ఏది కూడా దానికి సరి తూగదు అనిపిస్తుంది. నిస్తులాహ అని చెప్తారు. దీంతో పోల్చదగినది కాదది. అటువంటి ఆ గొప్ప ఒక షిఫ్ట్ ఎప్పుడైతే జరిగిందో దీనిలో నుంచి దానిలోకి, అక్కడ సాధకుడికి వచ్చే ఒక అందము, ఆనందము, తర్వాత మనసు పొందే వర్ణనాతీతమైన ఒక అనుభవము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినవి కాదు. ఆ ఒక్కొక్క చక్రం దగ్గర కూడా ఆ రూప సాధన జరిగి ఆ తత్వంతో, మరి పంచభూత తత్వమే కదా, ఒక్కొక్క తత్వం దగ్గర ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉంది. ఆ తత్వం దగ్గర ఆ సాధన జరుగుతూ ఇవన్నీ మనకి
అంటే ఇప్పుడు ఏ చక్రం దగ్గర ఏ సాధన జరుగుతోందండి అంటే, ఇలా మనం ఏదో స్కాన్ చేసి ఒక మెడికల్ గా చూసే కళ్ళకి చూపించగలిగిన ఒక శక్తి కాదది. కంటికి కనపడనిది ఒక దివ్యమైన ఒక శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి సాధకుడు స్లోగా రాగలుగుతాడో, అప్పుడు అది పూర్తిగా ఆక్రమించేసుకుని ఈ సైకిక్ ఇంప్రింట్స్ పర్మనెంట్ చేసేస్తుందిట అమ్మవారు. అటువంటి అద్భుతమైన అందుకని ఈ వర్ణన కూడా సాధారణంగా ఇందాక నేను చెప్పినట్టు అద్భుతమైన అందం ఏదైనా చూస్తే కంటికి ఇంపుగా కనపడేది ఏదైనా ఉంటే అది మాట మాటికి అలా మనల్ని లాగుతూ ఉంటుంది కాబట్టి ఈ వర్ణన ఇంత అద్భుతంగా అందుకే చేశారు. ఇంత అందంగా వర్ణన చేస్తుంటే ఏమవుతుందంటే మాటి మాటికి మనసుని దానిలోకి లాగేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఆ అందం మనసులోకి ఎప్పుడైతే వచ్చేసిందో సుప్రీం ఆ పవర్ ఆ సుప్రీం పవర్ ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశించిందో ఆ సాధకుడికి ఈ లౌకికమైన ఈ ఆనందం మించి అలౌకికమైన ఆనందం వైపుకి మనసు మళ్ళిపోతుంది. ఇది పర్మనెంటా అంటే నెమ్మది నెమ్మదిగా అవుతుంది. కాసేపైనా ఆనందంలో మునిగి ఉండడం అనేది రుచి మరిగితే అది నెమ్మది నెమ్మదిగా ఆ లోపలికి ఇది కూడా ఒక వ్యసనమే. అటువంటి వ్యసనం మంచి వ్యసనం. ఈ వ్యసనము ఆ లోపలికి అమ్మవారు ఆ సాధకుణ్ణి అలాగా అందుకే కలిత కరుణాహ ఈ అంటే మూర్తి భవించిన కరుణ ఆవిడకి ఎందుకు అంటే ఈ జీవన్ మరణ చక్రంలో చిక్కుపడిపోయి దీని తర్వాత మళ్ళా ఇంకోటి ఎన్ని జన్మల సాధన చెయ్యాలో ఏ జన్మలోనూ సాధన సఫలం అవ్వకుండా అరకొరగా చేసుకుంటూ ఇరుక్కుపోయిన చిక్కుల్లో పడిపోయిన ఈ జీవుణ్ణి మంచి సాధకుడిగా మార్చి ఆ సాధకుణ్ణి ఆ మోక్ష స్థితికి తీసుకెళ్ళగలిగిన ఆ శక్తి ఈ రూప ధ్యానంలో ఉంది. అటువంటి ఆ క్లియర్ పిక్చర్ అందుకనే ఇంత అద్భుతంగా వర్ణన చేస్తూ ఉన్నారు. అది తర్వాత ఎప్పుడైతే ఈ ఆయన చేతిలో పుర్రె ఉందో ఆయన అనుక్షణ ఆ భావం అది కూడా మనం ఊహ చేస్తాం. అమ్మవారి యొక్క అందమైన ఒక ఆ రూపమే కాకుండా ఆ చేతిలో పుర్రె ధరించిన శివుణ్ణి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఎక్కడైనా అహంకరించావో ఈ సాధనలో నేను ముందరకు వెళ్ళిపోతున్నాను అని ఎక్కడైనా అహంకరించావో బ్రహ్మస్థితి ఆ బ్రహ్మ యొక్క ఆ తల పోగొట్టుకునే స్థితి చేస్తావా పరబ్రహ్మ స్థితికి చేరుకుంటావో ఆ బ్రహ్మ ఆనంద స్థితికి చేరుకుంటావా నీ చేతిలోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త అని కపాలి మహోత్సవాన్ని ఆ కప్పాలి అని ఆ ఆ సంబోధనతోటి సాధకుడికి ఒక చిన్నపాటి హెచ్చరిక కూడా ఇస్తూ ఈ సాధనలోంచి ముందుకు వెళ్ళిపోతే ఈ సాధనలో ఎంత అద్భుతమైన ఒక మోక్ష స్థితి ఉందో ఎంత ఆనందం వస్తుందో అది ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ఇందులో ఇంకొక అన్యాపదేశంగా మనకి ఉన్న ఒక ఉపదేశం కూడా మధుర వచసః మందస్మేర ఇవన్నీ కూడా సాధనలో సాధకుడు చెయ్యవలసిన కొన్ని లక్షణాలు ఇవన్నీ పాటించవలసిన లక్షణాలు. మధుర వచసః ఒక మంచి వాక్కు పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు. మందస్మేర ఒక మంచి దరహాసం. మతం గజగామిన ఇది గజగమనము అంటే నడకలోనే కాకుండా నడతలో కూడా ప్రవర్తనలో కూడా ఆ నిదానం. ఆ తర్వాత ఈ తరుణి మజుషః అంటే యవ్వనము పొందిన అంటే యవ్వనము పొందడం అంటే కరెక్ట్ స్టేజ్ అది.
అన్ని రకాలుగా కూడా ఒక ఆ స్థితిలో అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ ఉంది జీవి. అప్పుడు శరీరం కూడా ఒక చక్కటి పరిపక్వ స్థితిలో ఉంటుంది. అన్ని రకాలుగా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా వాటి యొక్క పీక్ స్థాయిలో ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అప్పుడు ఇహం వైపే తప్ప పరం వైపుకి మనసు వెళ్ళదు. ఆ స్థితిలో గనక పరం వైపుకి మనసు వెళ్ళిపోతే అంత అద్భుతమైన సాధన ఇంకొకటి లేదు. అటువంటి తరుణిమ జుషః ఆ ఆ వయసులో దేని పట్ల చాలా భయం కానీ ఏమీ ఉండదు. వాళ్ళతో వాళ్ళే ఉండగలుగుతారు. నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా సరే నేను ఆహ్, ఏ పనినైనా నేను సాధించగలనని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది తరుణిమ జుషః.